ప్రభుత్వ ఉద్యోగులు, సర్పంచులు, మండల ప్రెసిడెంట్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఆఖరికి రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి ఎవరైనా సరే వారి పిల్లలు అక్కడే చదవాలి అంటూ అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అసలు సంగతికి వస్తే ఒక ప్రజా వాయిద్యానికి గాను అలహాబాద్ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్లు, డాక్టర్లు ఇలా ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుని వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించటం, పేదవాళ్ళు ప్రభుత్వ స్కూలుకు రావటం వల్ల ప్రభుత్వ స్కూల్లో విద్యా నాణ్యత తగ్గిపోయింది. అందుకని ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి వారు వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేలాగా ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలి అంటూ ఒక ప్రజా వాయిద్యం అలహాబాద్ కోర్టులో పడింది. ఆ వాయిద్యాన్ని పరిశీలించిన అలహాబాద్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగులు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు, టీచర్లు, డాక్టర్లు ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగి అనిపించుకున్న వారు వారి పిల్లలు తప్పకుండా ప్రభుత్వ స్కూల్లోనే చదవాలని, అలాగే రాజకీయాల్లో ప్రవేశించి వార్డు మెంబర్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా సరే ఇదంతా ప్రభుత్వం వారిదే కాబట్టి మరి ఆ ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ పిల్లలు ఎందుకు చదవరు అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. ఇలా ముఖ్యమంత్రి పిల్లలతో సహా ప్రభుత్వ పాఠశాలలోనే చదివితే ప్రభుత్వ పాఠశాలలో విద్యా నాణ్యత పెరుగుతుందని, టీచర్లు కూడా అమాత్యుల పిల్లలే వాళ్ళ దగ్గర స్టూడెంట్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా విద్యా బోధనలు బాగా చెప్తారు అంటూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అలహాబాద్ కోర్టు తీర్పు ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి వారి పిల్లలు ఇక ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి అంటూ కోర్టు నిబంధన విధించింది. ఇదే నిబంధన దేశమంతటా అమలైతే ప్రైవేటు యాజమాన్యాలు నిలువునా దోచుకుంటున్న ఈ విద్యా దోపిడీకి తెరపడుతుందని, ప్రభుత్వ విద్య నాణ్యత పెరుగుతుందని, పేదవాళ్ళు సైతం కూడా రేపటి విద్యావంతులు అవుతారు అంటూ చాలామంది ఈ తీర్పు మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు.